ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 30వ అధ్యాయంలోని 436వ పేజీ 111వ నుంచి ఈరోజు చదువుతున్నాము. శ్రద్ధగా పటాన్ని చూశాడు. వారు ఎవరు ఎక్కడుంటారు అని వాకపు చేయగా వారు షిరిడీలోని సాయిబాబా అని తెలిసింది. దానితో రామ్లాలు మనసు శాంతించింది. తర్వాత అతడు పూర్తిగా వివరాలను తెలుసుకుని షిరిడి వెళ్ళి బాబా నిర్వాణ పర్యంతం బాబా వద్దనే ఉన్నాడు. భక్తులను తమ వద్దకు రప్పించుకొని వారి ప్రాపంచిక మరియు పరమార్థిక కోరికలను తీర్చడమే బాబా సంకల్పం. బాబా సకల కోరికలు తీరినవారు. ఎప్పుడూ నిష్కాములు, నిరహంకారులు, నిస్వార్థులు, ఏ మమకారాలు లేనివారు. భక్తుల కోరికలు తీర్చడానికే వారి అవతారం. ఎవరి వద్దకు క్రోధం దరిచేరదో, ఎవరి వద్ద ద్వేషానికి చోటు లేదో, ఎవరికి స్వార్థ దృష్టి లేదో అతడి నిజమైన సాధువు అని తెలుసుకోవాలి. అందరి యందు వారికి నిస్వార్థమైన ప్రేమ, అదే పరమ పురుషార్థం. ధర్మమైన విషయాలందు తప్ప ఇతర విషయాలను చెప్పడంలో ఒక్క క్షణమైన వ్యర్థం చేయరు. సారాంశం: బాబా నా చేతిని పట్టుకొని తమ చరితాన్ని వ్రాయించుకోవడం, భక్తులు తమ స్మరణలో నిమగ్నమవ్వాలని ఇదే ఇందులోని ఇంగితం. అందువల్ల ఎల్లప్పుడూ శ్రీ సాయి సచరితను శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయండి హేమాడ్ అత్యంత నమ్రతతో శ్రోతలకు మనవి చేస్తున్నాడు. దానివలన మనసుకు శాంతి మరియు వ్యసనాలలో నిమగ్నమైన వారికి ఉపశమనం కలుగుతుంది. సాయి చరణాలలో భక్తి నాటుకొని భవం నుండి ముక్తి కలుగుతుంది. తరువాతి అధ్యాయంలో విజయానందుడనే సన్యాసి కథ. మానస సరోవరానికి బయలుదేరిన సన్యాసికి సాయి పాదాల వద్ద ముక్తి ప్రాప్తించింది. అట్లే సాయిబాబా భక్త బాలారాంకు, మాన్కర్కు కూడా విశ్రాంతినిచ్చారు. నూల్కరు మరియు మేఘాల కోరికలను చక్కగా తీర్చారు. పులి వంటి క్రూర మృగానికి కూడా బాబా తమ చరణాలయందు చోటునిచ్చారు. ఇటువంటి సాయి యొక్క అగాధమైన అమోఘమైన చర్యలను వినడం ఒక మహోత్సవం. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరితంలో మొక్కుబడి మొదలగు కథల కథనం అన్న 35వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. లోకా సమస్తాం సుఖినో భవంతు.